ఏపీలో బీజేపీకి ఉన్న ఓట్లు మహా అయితే కేవలం 1% మాత్రమే. బీజేపీ గనుక ఏపీలో సింగిల్ గా పోటీ చేస్తే నోటాకి వచ్చిన ఓట్లు కూడా సాధించలేరు కమలనాథులు. ఇది కరెక్ట్ గా చెబితే ఏపీలో కాషాయ పార్టీ పరిస్థితి. ఏదో పవన్ కళ్యాణ్ పుణ్యమాని కూటమిలో చేరింది. అంతేకాదు 6 ఎంపీ సీట్లు 10 అసెంబ్లీ సీట్లు కావాలని పట్టుబట్టి మరీ సాధించుకుంది. పొత్తుకు మధ్యవర్తిత్వం వహించినందుకు పవన్ తన సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే బీజేపీకి ఎంపీ సీట్లు ఇవ్వడం వరకు ఓకే, వాటితో వాళ్ళకి కేంద్రంలో పనుంటుంది. కానీ 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వడంపై ఏపీ రాజకీయ వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తమైనట్లు సమాచారం. అసలు టక్కున 10 మంది అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం అంటే ఆ పార్టీ అధ్యక్షురాలు కూడా తడబడాల్సిన పరిస్థితి. దీంతో ఈ 10 సీట్లలో ఎవరిని నిలబెట్టాలో తెలియక, సరైన అభ్యర్థులు లేక ఏపీ బీజేపీ లోపల మదనపడుతోంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తమకి ఇంకా కొన్ని సీట్లు కావాలంటూ పేచీ పెడుతోంది. ఏపీలో బీజేపీకి క్యాడర్ లేదు. ఇప్పటిదాకా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం తప్ప ఏపీ బీజేపీకి అంత సీన్ లేదు. రెండు 2014లో కూడా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొద్దో గొప్పో ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ అసలు బలం తెలిసింది. అన్ని చోట్ల కలిపి కేవలం 1% ఓట్లను మాత్రమే సాధించగలిగింది. ఇక ఈసారి మాత్రం కమలనాథులు పొత్తు పెట్టుకోవడానికి చివరి దాకా వెయిట్ చేసి మరీ టీడీపీ జనసేనను అనేక రకాలుగా తిప్పించుకుని తమ పంతం నెగ్గించుకున్నారు. ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి ఏపీ బీజేపీలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థుల్ని వెతుక్కునే పనిలో పడింది కాషాయ పార్టీ. పోనీ తమకు సరైన అభ్యర్థి దొరకలేదు కాబట్టి ఆ సీటును కూటమిలో మిగతా పార్టీకి కేటాయించడానికి కూడా ససేమిరా అంటోంది. దీంతో టీడీపీ జనసేన క్యాడర్లో కూడా తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా అన్ని చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించి ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాలని టీడీపీ జనసేన ప్లాన్ చేస్తున్నాయి. ఇంకొక వైపు ఇటు బీజేపీలో ఈ సీట్లలో అభ్యర్థుల పంచాయతీ ఎటూ తేలడం లేదు. దీంతో మేనిఫెస్టో నుంచి ప్రచార కార్యక్రమాల దాకా అన్నింటికీ బ్రేక్ పడుతోంది. ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయాలన్నది కూటమి ఆలోచన. అలా చేయాలంటే ముందు అభ్యర్థులు ఖరారు కావాలి. ఇప్పటికే టీడీపీ జనసేన దాదాపు అన్ని చోట్ల తమ అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. ఇటు చూస్తే బీజేపీ ఏమో ఇంకా కసరత్తు చేసే పనిలోనే ఉంది. మరోవైపు వైసీపీ మాత్రం ప్రచార కార్యక్రమాలకు శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో బీజేపీ కార్యకర్తలు కూడా అయోమయంలో ఉన్నారు. అసలే అభ్యర్థులు లేరంటే మరో కొత్త వాదనని తెరపైకి తీసుకొస్తోంది. తమకు ఖచ్చితంగా గెలిచే సీట్లే కావాలంటూ లొల్లి చేస్తోంది. ఆ సీట్లను గెలిపించే బాధ్యత కూడా టీడీపీ జనసేనే తీసుకోవాలని కండిషన్స్ పెడుతోంది. దీంతో అటు చంద్రబాబు ఇటు పవన్ కూడా ఈ షరతులకు విసిగిపోతున్నారని ఇన్సైడ్ టాక్. జగన్ ను అడ్డుకోవడానికి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు కాషాయ పార్టీ జగన్ కంటే కూడా ఎక్కువ టార్చర్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా బీజేపీ షరతులు పెట్టడం మాని తమకు కేటాయించిన సీట్లలో అభ్యర్థుల్ని నిలబెట్టే పనిలో ఉంటే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.